ముగింపు లేకుండా ఇప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. బుడమేరు చుట్టూ ఆక్రమణలను తొలగించాలి, రిటైనింగ్ వాల్ కట్టాలి, అలాగే ఆపరేషన్ కొల్లేరు ప్రాజెక్ట్ ను కూడా పూర్తి చేయాలి. అలాగే హైదరాబాద్ లో చెరువుల పరిరక్షణ కోసం ఏర్పడిన హైడ్రా తరహాలోనే విజయవాడలో ఒక సంస్థను ఏర్పాటు చేసి బుడమేరు వాగు నుంచి అమరావతిని తర్వాత మొత్తం విజయవాడని కాపాడుకోవడానికి పగడ్బందీ చర్యలు అయితే తీసుకోవాలి. అయితే ఈ ఆక్రమణల తొలగింపు విషయంలో సీఎం చంద్రబాబు నాయుడుకి ఇక్కడ ఒక నైతిక ప్రశ్న అనేది ఎదురవుతుంది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నివాసం ఉండే లింగమనేని గెస్ట్ హౌస్, లింగమనేని బంగ్లా అని కూడా అంటారు, అది కృష్ణానది కరకట్టను ఆక్రమించి కట్టారు అనే ఆరోపణలు చాలా రోజుల నుంచి చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. In Andhra Pradesh, civic authorities in the capital city of Amravati have all begun to bring down the unauthorized structures on the banks of River Krishna. Several of them received notices for demolition from the government. One amongst them is the house of former Chief Minister Chandrababu Naidu as well. కరకట్ట మీద చంద్రబాబు నాయుడు గారి నివాసం మాత్రమే లేదు, 36 అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. కృష్ణానది ఉధృతంగా పొంగే ప్రతిసారి కూడా ఈ కరకట్టను ఆక్రమించి కట్టిన బంగ్లాల్లోకి నీళ్లు వస్తాయి. అధికారులు కూడా వీటికి నోటీసులు పంపడం అనేది జరుగుతూ ఉంది. నోటీసులు పంపినా కూడా ఖాళీ చేయలేదు అని చెప్తున్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నివాసంలోకి వరద నీరు వచ్చి చేరింది, ఫస్ట్ ఫ్లోర్ దాకా వచ్చింది అనే ప్రచారం కూడా ఒకవైపు ఉంది. అది ఎంతవరకు వాస్తవం అనేది చెప్పే వాళ్ళు ఎవరు లేరు. సీఎం చంద్రబాబు నివాసం కూడా ముంపుకు గురైతే మాత్రము ఇక్కడ స్వయంగా ముఖ్యమంత్రి ముంపు బాధితుడవుతారు, వరద బాధితుడవుతారు. అప్పుడు సో అలాంటప్పుడు ఖచ్చితంగా అక్కడే ఉండాల్సిన అవసరం ఏముంటుంది ముఖ్యమంత్రికి? అదొక అక్రమ నిర్మాణము అనే ఆరోపణలు ఇంత పెద్ద ఎత్తున ఉన్నప్పుడు అక్కడి నుంచి ఇంకో చోటికి షిఫ్ట్ అయిపోతే మిగిలిన ఆక్రమణల మీద కూడా చాలా కఠిన చర్యలు తీసుకోవచ్చు కదా. రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యండి ఒక అక్రమ నిర్మాణంలో ఉన్నారు అనే ప్రచారం కూడా ఉన్నప్పుడు ఆ అది అక్రమ నిర్మాణం కాదు అనైనా సరే స్పష్టంగా నిరూపించుకోగలగాలి. అక్కడ ఎప్పుడు వరద రాలేదు అనైనా నిరూపించుకోవాలి, లేకపోతే అక్కడ నుంచి వేరే దగ్గరికైనా సరే మారిపోవాలి. అలా కాకుండా సీఎం చంద్రబాబు నాయుడు అక్కడే అదే ఇంట్లో ఉంటూ మిగిలిన ఆక్రమణల్ని కూల్చాలి, లేకపోతే ఖాళీ చేయించాలి అనే చర్యలు మొదలు పెడితే మాత్రము అప్పుడు ఖచ్చితంగా సామాన్యులు క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది కదా. మీరే ఒక అక్రమ నిర్మాణంలో నది పక్కన మీరు కరకట్ట మీద ఉంటున్నారు, అప్పుడు మమ్మల్ని ఎలా ఖాళీ చేయిస్తారు అని సామాన్యులు ఖచ్చితంగా అడుగుతారు. అడగరు అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోవడానికి లేదు. సో ఆ నైతిక ప్రశ్న, నైతిక సమస్య ఎదురుగాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా పాలకులు ఫస్ట్ క్లీన్ గా ఉండాలి.